హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో పొద్దున్నే కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటున్నానో మీకు తెలవాలంటే వ్లాగ్ చివరి వరకు చూడండి. బాగా సందడిగా ఉంటుంది, తప్పకుండా మీరు ఎంటర్టైన్ అవుతారు. ఈ ఎండ సూపర్గా కొడుతుంది. ఆ పైన ఉన్న ఎండకి ఈ కింద చల్లగా అలా కాళ్ళకి పసుపు రాపించుకుంటుంటే అబ్బో ఎంత బాగుందో. అయితే విషయం ఏంటంటే, నేను అలా ఎంజాయ్ చేసే క్రమంలో మా తమ్ముడు ఫ్రెష్గా స్నానం చేసి ఒక వెరైటీ చొక్కా ఒకటి వేసుకొచ్చాడు. మా గుండె గుబేలు మందనమాట. ఒక సెకండ్ తమ్ము ఎప్పుడు కనిపించిన ఒక స్టైల్లో కనిపించి దడిపించాడండి మమ్మల్ని. అర్జెంటుగా మార్చమంటే చక్క మంచి చొక్కా వేసుకొచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు తర్వాత చూపిస్తాం మీకు. ఇప్పుడు మా పున్నమ్మకేమో మాకు పసుపు రాస్తుంది చక్క కాలు నిండా. నాకు కాలు నిండా రాపించుకోవడం మహా ఇష్టం, అందుకే కాలు నిండా రాసేమన్నాను. ప్యాంట్ కడితే తర్వాత మా అమ్మతో దబ్బడి తిబ్బడ తర్వాత సంగతి. ప్రస్తుతానికి ఇది ఎంజాయ్ చేద్దాం. మా అమ్మమ్మ అందరికంటే ఫస్ట్ రెడీ అయిపోయి కూర్చుంటారు చక్కగా పొద్దున్నే. మా బుడ్డాడికి యాక్చువల్గా రేపండి మంగళ స్నానం. అయితే రేపు మంగళవారం అని చెప్పేసి ఈరోజు జస్ట్ ఫార్మల్గా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి చేయాలి అని డిసైడ్ అయిపోయాము. ఇది ట్రయల్ షో అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి దానికి జరుగుతున్న వేడుకకి రెడీ అవుతున్న ప్రిపరేషన్స్ అనమాట. బేసిక్గా వద్దంటే మల్లెపూలు చక్కగా ఇవన్నీ ఆల్రెడీ రాత్రే కోసి కట్టేసిన దండలు అనమాట. ఇప్పుడేమో అక్కడ మా పొలం చేసే అంకులీన పిచ్చిలిన పూలు తీసుకురండి అంకుల్ ట్రేలో సర్దేద్దామంటే గబగబ కోసేస్తున్నారు పాపం. బుడ్డడికి ర్యాష్ రాకుండా అచ్చమైన ఆర్గానిక్ నువ్వుల నూనె, మంచి సుగంధం వచ్చేలా అక్షింతలు, అలాగే ఇదేంటి మంచి శనగపిండిలో లైట్గా పసుపు ఏంటో కలిపి పెట్టారండి. నేనైతే అశ్విని హెర్బల్స్ ఉనిపింటామని చెప్పాను, అది ఇంకా వచ్చినట్లేదు, ఆన్ ద వే అనుకుంటా. మా బ్రో ఈ చొక్కాలో అదిరిపోయాడు క్రేజీగా. ఇందాకేసిన చొక్కా నచ్చలేదనమాట. అందరం అరిచి గగ్గోలు పెట్టి తీపిచ్చేసాం. మా అమ్మమ్మ అండి, మా చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్ అమ్మమ్మ, మా అందరికీ కామన్గా. అయితే నేను వచ్చి 3 days అవుతుంది ఊరికి. అండ్ ఫంక్షన్ ఎల్లుండనమాట వదిన వాళ్ళ ఇంట్లో. నేను వచ్చిన నెక్స్ట్ డేనే పొద్దున్నే రెడీ అయిపోయారు లెగ్సి. ఎందుకమ్మమ్మ అంటే మనందరం అక్కడికి వెళ్ళాలి కదా ఊరికి అని అన్నారు. లేదు ఫంక్షన్ 1 week తర్వాత కదా అని అంటే, అదేంటే నువ్వు వస్తే తెల్లారే ఫంక్షన్ అనుకున్నాను అంది. ఇంకా ఆ రోజు నుంచి రోజు ఏడిపిస్తున్నాము ఫంక్షన్ ఎప్పుడు అని. మార్నింగ్ లెగ్సి రెడీ అవ్వగానే ఇంక అందరం తగులుకుంటున్నాం అనమాట. అమ్మమ్మ ఫంక్షన్ ఎప్పుడు అంటే తెలుసులేవే అంటుంది ఇప్పుడు. సో ఫైనల్లీ క్లారిటీ వచ్చింది వీడికి, ఫంక్షన్ ఎల్లుండి అనమాట. మల్లెపూలు అన్నీ కోసి చక్కగా ట్రేలో అందంగా అలా పరిచేసాము. సూపర్గా ఉన్నాయి, మంచి గుమగుమలు, న్యాచురల్ పర్ఫ్యూమ్ అనమాట. చల్లగా మా పున్నమ్మకి వచ్చి మెడకి గంధం పూసింది. ఈ ఎండకి గంధం కూడా ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. విడిగా సిటీలో ఫంక్షన్స్కి వెళ్తే వెధవరక్షణ చేస్తాను నేను. వద్దు గంధం వద్దు నాకు చీర కంటిద్ది అది ఇది అని చెప్పి ఇప్పుడు పోస్తే బాగుండు అనిపిస్తుంది ఎండకి నాకు. కరకరలాడే వాటర్ యాపిల్స్ మా పిన్ని కోసుకొచ్చేసింది చెట్టువి. ఎంత బాగున్నాయో, ఫంక్షన్ అవ్వగానే తినేయాలి వీటిని. మంచి చాక్లెట్ కలర్ జమకాన పరిచేశారు బుడ్డడు కూర్చోడానికి. రేట్ అడిగాను, రేట్ చెప్పాక అస్సలు బాగాలేదని చెప్పాను. మీరు ఇమాజిన్ చేయండి ఎంత రేట్ ఉంటుంది. నాగరాజు వచ్చాడండి, కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. పాపం మొన్న ఫోన్ పోగొట్టుకుని తెగ ఏడుపు, ఒకటే ఏడుపు అనమాట. అందరిని ఏడిపించేశాడు ఇంట్లో. ఇదిగోండి నాకు ఇష్టమైన ఈతకాయలు కూడా కోసుకొచ్చాడు. ఫంక్షన్ అయ్యాక తినేద్దాం. దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నామండి. సో మెయిన్ ఫంక్షన్ రేపైనా కూడా ఈరోజు స్టార్ట్ చేసాం కాబట్టి ఈ 3 రోజులు వర్షం అది లేకుండా ఆనందంగా సంతోషంగా ఫంక్షన్ జరిగిపోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అయితే బయటకు వెళ్ళాం. గుడ్డమ్మ లేట్గా వచ్చింది, అయినా సరే సమస్య లేదు, పసుపు రాయాల్సిందే అని కూర్చుంది. మా పున్నమ్మక్క పాపం చాలా ఓపికగా పసుపు రుద్దేస్తుంది 2 కాళ్ళకి. దీనికి ఒళ్ళంతా రుద్ది స్నానం చేస్తే పోద్దాం. అసలు పసుపు ఒళ్ళంతా రాసుకో అన్నానని దీనికి ఎంత ఒళ్ళు మండిందంటే ఏంటేంటో అనేసింది నన్ను. దీనికి ఇలా కాదు, అందరి ముందు ఇంకా పరుగు తీసుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయామన్నమాట. మా తమ్ముడేమో ఫోటోలు, మా క్రిష్ గాడేమో వీడియో అనుకుంటా, మరి ఏదో సంథింగ్ రివర్స్లో ఉన్నారో మరి తెలీదు. మొత్తానికి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడిపోతూ మరి రికార్డ్ చేస్తున్నారు. మధ్యలో నాకెక్కడుంది ఇంకా వ్లాగ్ చేయడానికి ఛాన్స్. ఇంకా వాళ్ళకి ఎదురుగుండా నుంచుని వాళ్ళని రికార్డ్ చేస్తూ నుంచున్నా నేను. ఇంతకీ ఇది గోడ ఎందుకే కింద తెలుసా అండి, కాళ్ళు సుమ్మైపోతున్నాయి కింద. మా బుల్లి శ్రీరాముడిలా ఉన్నాడండి బుడ్డాడు, చక్కగా ఉన్నాడు. ఇంకా రెడీ అయితే ఇంకెంత ముద్దుగా ఉంటాడో. అదిగోండి మా పండత్త. మా పెద్ద మేనత్తని మిస్ అయ్యాము, బిజీగా ఉన్నారు. చిన్న మేనత్త అండి, ఆవిడ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తే అలా బ్లైండ్గా మనం ఫాలో అయిపోవడమే. ఎన్నిసార్లు చేసినా పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాను, నెక్స్ట్ ఏంటి అని చెప్పి. నా మేనల్లుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. ఫేస్ అయితే ఫుల్ బ్లష్ అయిపోతున్నాడు. కొద్దిసేపు ఆడుకుందాం. కనిపిస్తుందా జోష్మా? కలజోడు లేకుండా చూస్తున్నా, ఫుల్ కవర్. నర్వస్గా ఉందా బంగారం? ఫీల్ ఫ్రీ, అందరం మనమే, మన ఇల్లే. ఫీలింగ్ నేర్చుకో.
మనం ఇచ్చిన స్టైల్గా ఎంట్రీ అప్పటికే ఆల్రెడీ 2-3 రాశారు, అయినా మనం ఆ సిరీస్ మర్చిపోయామన్నమాట. సరే ర్యాండమ్గా ఎలా పడితే అలా పూసేస్తున్నాను. పక్క నుంచి ఇంకా కూర స్టార్ట్ అయింది. అమ్మ అలా కాదు అని నా కూతురు, తర్వాత శ్రీలత ఇలా కాదు అని మా వదినమ్మ. సరే మొత్తానికైతే అటు ఇటు చేసినా మిస్ కాకుండా అన్నీ చేశానండి. మధ్యలో పసుపు కనిపించింది, డింగ్ అని చెప్పి పసుపు రాద్దాం అనుకున్నాను. అయితే కాదు జస్ట్ అలా పెట్టాము, సునిపిండిలో కలిపాము ఆల్రెడీ అన్నారు. సరే మొత్తానికైతే రాశానండి. ఇదిగో వెనక్కి తిరిగి మళ్ళీ అదో డౌట్లు నాకు. సిరీస్ ఫాలో అవుతున్నా సరే రకరకాల డౌట్స్. సరే ఏది మిస్ అవ్వకుండా అన్నీ రాస్తాను రా బాబు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి కుంకుమ బొట్టు పెట్టి మొత్తం అయితే ముగించి పక్కకు వచ్చాం అనమాట. అన్నట్టు నేను రాసిన రాసుడు ఎంత సుకుమారంగా ఉందంటే మనాడికి అసలు ఎఫెక్ట్ పడలేదు, చక్కగా నవ్వుతా కూర్చున్నాడు. రేపైతే అలా రాయకూడదండి, కొంచెం గట్టిగానే రుద్దాలని ఫిక్స్ అయ్యాను. తర్వాత పక్క నుంచి మా వదినమ్మ అత్తకి దండం పెట్టు అని చెప్తుంది. పాపం కన్ఫ్యూజ్ అయ్యి చూస్తున్నాడు. వద్దులే బంగారం అవసరం లేదులే అని చెవి దగ్గర చెప్పాను. అలాగే బ్లాంక్గా మళ్ళీ వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. వినయ విధేయుడండి నిజంగా నా మేనల్లుడు పాపం. ఇంకా సరే ఇంకా అక్కడే ఉంటే వాడు ఇబ్బంది పడతాడని పక్కొచ్చి. ఎంతమంది ఎంత రాసినా పొన్నమ్మక్క పర్ఫెక్ట్గా రాస్తుంది, ఎక్కడ వదలకుండా. వేరే ఫీలింగ్. చిరాగ్గా ఉందా, హాయిగా ఉందా, నర్వస్గా ఉందా, టెన్షన్గా ఉందా? నీ ఫీలింగ్స్ బయట పెట్టి టెన్షన్గా ఉందా? ఒకదాని పువ్వు కొట్టాడు. లేదు టెన్షన్గా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చల్లగా కాదు జోషి, ఇదేంటి ఇంత సమ్మర్ వేడిలో ఇంత చల్లగా రాస్తుంటే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఫైనల్గా బుడ్డమ్మ ఎంట్రీ ఇచ్చిందండి. అది అందరూ రాసేదాకా కూర్చుని చక్కగా చూసి 1 by 1 వాళ్ళ అత్తని పక్కన పెట్టుకుని మరీ నీట్గా చాలా పద్ధతిగా రుద్దింది. పైగా రేపు చాలా కాంపిటీషన్ ఉంటారు అత్త, చాలామంది ఉంటారు, ఇది మనమే కాబట్టి నాకు ఇష్టమైనట్టు రుద్దుతాను, నువ్వు దగ్గరే ఉండి చెప్పు అని చెప్పి చక్కగా శుభ్రంగా రుద్దింది మరిదికి. ఈ వదిన మరుదులు భలే కెమిస్ట్రీతో ఉంటారండి చిన్నప్పటి నుంచి. మా అబ్బాయి వీడు పెద్ద అంత క్లోజ్గా ఉంటారు కానీ వీళ్ళిద్దరూ అయితే ఫుల్ క్లోజ్గా ఉంటారనమాట. ఎలా రుద్దుతుందో చూసారా గడ్డం పట్టుకుని. ఇదే ఒక బుడ్డక్క, ఇది మళ్ళీ జోషిత్కి ఎలా రుద్దుతుందో చూడండి క్యూట్గా. అయితే తల కదిలిపోతుందని మా వదిన చెప్తుందండి, తల పట్టుకుని రుద్దమ్మా నీట్గా అని. బాగానే పసపస చేపని రుద్దినట్టు చక్కగానే రుద్దింది బుడ్డమ్మ. పద్మ దోసకాయ టమాటా. అదే మా సిటీలో అయితే ఇలా ఫంక్షన్ ఉంటే కేటరింగే. మీరు ఇంత ఓపిక్గా ఉండేస్తున్నారు పొద్దున్నే లేచి. ఎందుకు పెట్టుకున్నారు? చక్క తెప్పించుకునే పని కదా ఏదన్నా. ఈ గింజలన్నీ ఏం చేస్తా? తీసేయమన్నారు, పచ్చడి తీసేసి అటు పారేయమన్నారు. మళ్ళీ ఫ్యూచర్ ప్రొడక్షన్ చేద్దామా, దోసకాయలు పండిద్దామా? అందుకే మరి ఓకే ఇంకేంటి ప్రస్తుతానికి ఇదే తెలుసా నీకు? సరే లాగి మళ్ళీ వస్తా. మా బంగారు కొండ ఎంత బాగా రుద్దుకున్నాడు. మేము పూసుడికి ఇవాళ రేపటి దాకా జిడ్డు వదలదు అనుకున్నాము. ఎంత మెల్లమెల్ల మెరిసిపోతూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. సూపర్ బాగుంది. మా బాబాయ్ మా అందరికి పెద్ద దిక్కండి. మా బాబాయ్ లేకపోతే ఫైరే ఉండదు ఆ ఫంక్షన్ కి. పొద్దు నుంచి వెయిటింగ్ ఇన్ కోసం. వివిఐపి అంటారు మా ఊరికి. మాకు ఇష్టమైన మా బ్రో చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా కంపోజ్డ్ గా ఉంటాడు బంగారం మా తమ్ముడు. అదుర్స్ మూవీలో బ్రహ్మానందం గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఏంట్రా అంటారు చూడండి, రమాప్రభు గారు వస్తే అలా అనిపిస్తుందేమోనండి మీకు కూడా. నేను మళ్ళీ వస్తున్నాను. సో మా బాబుకి అయితే ఈ డ్రెస్ పెట్టి జస్ట్ కిస్ చేసుకున్నానండి. స్నానం అయిపోయింది కదా, జస్ట్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. మా మమ్మీ మా అత్తమ్మ ఫెవికాల్ జోడీ ఎక్కడైనా కలిసే ఉంటారు. ఫెవిక్విక్ అంతా అతుక్కుంటే ఈ మధ్య వదిలిచ్చాం, ఫెవికాల్లో ఉండండి దయచేసి అని. అక్క ఎక్కడికి పున్నమ్మక్క? తొందర రండి. చల్లటి ఐస్ వాటర్ క్యాన్స్ ఫ్రిడ్జ్లో ఎన్ని బాటిల్స్ పెట్టినా సరిపోవట్లేదు అనమాట. అందుకని 2 క్యాన్లు దింపారు ఏకంగా. ఈ కూడా డౌటే సరిపోతాయో లేదో. మా పిన్ని, మా చిన్న పిన్ని, మా పెద్దత్త, అందరికంటే పెద్దత్త. నాన్న నీ కోసం వస్తే కళ్ళు తిరిగినాయి అంట. ఎలా ఉంది నానమ్మ అని అడుగు. ఉండిపోయినాయి బ్లెస్సింగ్స్. దండం పెట్టుకో నాన్న. మా పిల్లలకి మహామోహమాటం. పిల్లలు వంగితే వీళ్ళకి నొప్పి వస్తుంది. పిల్లలు వంగితే అస్సలు ఊరుకోరు అనమాట. జోషి గొలుసు చూపిద్దామని వంగావా? ఆ వాటర్ యాప్లు ఎక్కడదమ్మా?
మీ చెట్టువే దొంగతనం చేసుకొచ్చాం. అంటే అన్ని కాయలు ఉన్నాయా బాబాయ్? మీకు తెలియనంత మేము కోసుకొచ్చినా మీకు తెలియని కాయలు ఉన్నాయా మీ చెట్టు? సాయంత్రం వచ్చి దులిపేస్తాం, రేపటికి ఏమి ఉండవు మీకు. అందుకే పిని ఆ వాటర్ యాపిల్స్ ఎక్కడి అంటున్నారు, మీ చెట్టువే కోసినా తెలియనన్ను ఉన్నాయా అంటున్నాను. సాయంత్రం వచ్చి దులిపేస్తాం, డోంట్ వెరీ అంటున్నాను. అక్కడే తినాలి, అక్కడే తింటాం, జ్యూస్ చేసి తాగుతాం అవసరమైతే. జ్యూస్ కరెక్ట్ కాదు, కొరుకుందంటే కరెక్ట్. ఓకే తినేస్తాం, సాయంత్రం స్నాక్స్ అయ్యే. అట్లాగే ఆ చెట్టు చుట్టూ కుర్చీ లేపిస్తాలే. మొన్న బ్లాగ్ చేసిన రోజు రెచ్చిపోయా, వాటర్ యాపిల్స్ అనుకుంటే వెళ్ళా, ఒకటి కనిపిలా. అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు తప్పకుండా అన్న, సాయంత్రం వచ్చి చూపిస్తా ఖచ్చితంగా. 3 నుంచి 4 నెలలకు ఒక క్రాప్ వస్తా ఉంటది. బాగుంది బాబాయ్, బ్రహ్మాండంగా. మా ఇంట్లో ఉంది ఆర్గానిక్. అవును, సూపర్ ఆర్గానిక్ నిజమే. కింద కోకో పీట్ లాగా కొబ్బరి పీచులు వేసి మరీ పెంచుతున్నారు. చూసాను. మా పిన్ని మొత్తానికి కోలుకుందండి, ఫుల్ డమాలని పడిపోయి ఇప్పుడే నవ్వుతుంది, కాస్త స్మైల్ వచ్చింది ఫేస్ లో. మా మావయ్య ఎవరికి నేను ఎప్పుడు అలా ఉంటారు, కంపోజ్డ్ గా సేమ్ అలాగే ఉంటారు ఎప్పుడు చూసినా. దోసకాయ పచ్చడి చేస్తున్నారు, అద్దరిపోయిందండి. ఫస్ట్ రుచి మనమే, నాకైతే నచ్చింది, మిగిలిన వాళ్ళకి నచ్చకపోతే ఆయన సారీ. వేడి వేడి సాంబార్ మరిగిపోతున్నాయి, చేయబడితే తోలు ఊడిపోవడమే. వాసన అయితే పక్కూరు దాకా వెళ్తుంది, అంత మంచి వాసన వస్తుంది. వీళ్ళు ఇందులో ఏం పొళ్ళు వేయరు అనమాట, మనమేమో అక్కడ అన్ని రకాల పొళ్ళు వేసుకున్నా సరే వాసన రాదు, ఏ పొడి వేయకపోయినా గుమగుమలు ఆడిపోతుంది. హారతి పాట పాడమని ఒకటే గొడవ అండి. యూట్యూబ్ ఆన్ చేయండి. ఏంటి గోల్ మాకు దేవుడికి పాడేదైనా పర్లేదు, పాడొచ్చు. హారతి గైకొనమాను ఏదో పాట ఉంటది అమ్మా, ఇందాక నుంచి ఏం చేశారు? యూట్యూబ్ ఆన్ చేయండి అమ్మా, ఇంత టెక్నాలజీ డబ్బులు ఇచ్చే మా అల్లుడే యూట్యూబ్ కూడా పెడుతున్నాడు. హారతి పాడితేనే డబ్బులు ఇవ్వండి అంటున్నారు వాళ్ళ అమ్మాళ్ళు. వద్దంతా నువ్వు కష్టపడుకుని గొంతుతో పాడితే నేను పరిగెత్తుకుని వెళ్ళిపోవాలంటే కాదు, నా గొంతుతో పాడితే నేను వినలేనత్తా అంటున్నాడు, అందుకే యూట్యూబ్ ఆన్ చేస్తున్నాడు. వద్దు నువ్వు అంత కష్టపడు మాకని చెప్పి. ఫ్యాన్ కూడా వేయండి. ఫ్యాన్ వేస్తే అరే అగ్గిపెట్టి అదే ఎక్స్పర్ట్ కాబట్టి అందుకోండి అందుకోండి. పెదాలు కలపమంటున్నారండి. అందాలి కదా. మొన్న ఎప్పుడు అయిపోయింది, ఈ మోకాళ్ళ మీద నేలకి పెట్టేశాడు. ఏంటి అసలు మర్చిపోయి పంచుకుందా? అయ్యా వీడియోలో చూస్తుందా పెట్టినావే, ఇది కూడా అసలు వాళ్ళ అమ్మాయి ఉంది, పిల్ల ఎందుకు రాలా? బాబాయ్ మీ చిన్న మానతో రాకపోతే ఇవ్వం. మెయిన్ ఈవెంట్ లో మేము పాట పాడితేనే మాకు డబ్బులు ఇస్తారంటండి. సో ఇవాళ అయితే వదిలేసామని చెప్పి యూట్యూబ్ లో ఆన్ చేసి మరీ డబ్బులు ఇచ్చాడు మా అల్లుడు. రేపైతే ఖచ్చితంగా గాన కోకిళ్ళలాగా అవసరమైతే గార్గిల్ చేసి మరీ పాట నేర్చుకుని రేపు పాడాలంట. ట్రై చేద్దాం, ఎందుకంటే లేకపోతే డబ్బులు ఇవ్వరంట. మేనత్తులు ఆడపిల్లలు వచ్చేది ఇలాంటి సరదాల కోసమే కదా. సో అదనమాట. సో మీకు ఇది చెప్దామంటే అక్కడ అంతా గోలుగోలుగా ఉంది, ఇటు పక్క తోట వైపు వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ కోసుకొచ్చిన వాటర్ యాపిల్స్ అండి అద్భుతంగా ఉంటాయి, ఇవన్నీ తినేయాలి సాయంత్రం వరకు. రేపటి హడావుడి స్టార్ట్ అయిపోయిందండి. రేపు మధ్యాహ్నం, రేపు మార్నింగ్ నుండి యాక్చువల్గా మెయిన్ సందడి స్టార్ట్. రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా జనాల కోలాహలం ఉంటుంది. సో అన్ని టెంట్ హౌస్ సామాన్లు అయితే వచ్చేసాయి. ఫర్దర్గా ఏముంటుంది ఏంటి చూపిస్తూ ఉంటాను, నాతో పాటు చూసేస్తూ ఉండండి.
దగ్గరికి వెళ్తున్నామండి. ఫస్ట్ మా మేనత్ ఇంటికి వెళ్తున్నాము. ఇంటి ఆడపిల్లకి ఫస్ట్ పెట్టాలంటారు కదా. అఫ్కోర్స్ నేను ఇంటి ఆడపిల్లనే, నాకు ఆల్రెడీ మా వదిన హైదరాబాద్లో పెట్టేసింది. సో మా మేనత్ ఇంటికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టి నెక్స్ట్ ఫర్దర్ హౌసెస్కి వెళ్ళిపోతాం. మా అమ్మమ్మ ఎంత కలర్ఫుల్గా ఉందో, చీర అదిరిపోయింది, సూపర్గా ఉందా అమ్మమ్మ? నిజంగా కాదు బాబు వచ్చారు, గాయకులు చీర కట్టుకుంటే మా మనోడు హాయ్ నాయనమ్మా ఎంత బాగుందో ఒక చలిలో ఎంత బాగుంటావో అంది అన్నాడు. ఇప్పుడు అదే అంటున్నా అమ్మమ్మ మా సోదరయ్య మా చెల్లిగా మా మేనగాడు పెళ్లికి వెళ్తుంటే కట్టుకున్నా గాయకులు. ఎంత బాగుందో అసలు ఎట్లా అదిరిపోయావు, ఎంత పరిచాడు. మళ్ళీ సీటీ కూడా నీ గ్లామర్ మాకు రాదమ్మా. పెళ్లి సీటీ కూడా ఉంటే సీటీ కూడా అదే మాట్లాడదు కదా. నిజమే, మరి నిజమే మాట్లాడారు ఇద్దరు అట్లా కన్నారు. పండక్క నువ్వు లేదా మాకు సందడి ఉండదు. ఖచ్చితంగా వచ్చి ఫుల్ ఫైర్ నింపు ఫంక్షన్ లో, సరేనా? అట్లాగే ఫుల్ జోష్ ఫైర్ బాబాయ్ నింపుతాడు, నువ్వు జోష్ నింపాలి. వాటికి ఏమన్నా తక్కువైతే నేను నింపుతా. మా చిన్నప్పుడు ఎన్ని ఇళ్ళైనా అలా నడుస్తూ ఊరంతా చెంగు చెంగుని తిరిగేవాళ్ళం అండి. ఇప్పుడున్న ఈ రోహిణి కార్తె ఎండకి వస్తున్నానంటీ. ఇప్పుడున్న ఈ రోహిణి కార్తె ఎండకి దెబ్బేమిటి ఇదిగోండి కార్ కీస్ తీసాను. స్టైల్గా పక్కనిళ్ళకి కూడా కార్లో వెళ్ళి బొట్టు పెట్టేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. తీయపోతే ఎట్లా? అసలు మెయిన్ ఎంత మాదందరిది ఒక కష్టం అయితే మీది ఒక కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా పెద్ద కష్టం ఇది ఈ రోహిణి కార్తెలో. ఎప్పటి నుంచి మొదలెట్టారంటే పిండి ఆడించుకొచ్చారా? ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా, తగ్గేదేలే. అదే 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 కదా. గుల్లగా వస్తున్నాయా? బాగున్నాయా? సాయంత్రం తింటాలా? ఈ వేడికి అసలు తినాలనిపించట్లేదు. మా వదినం పిలిచేస్తుందండి, తప్పకుండా రండి అని. మా అమ్మ వాళ్ళు రిలాక్స్ అయిపోతుంటే వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం పదా అని మా ఇంట్లోకి కూడా దూరాము. అది కూడా అందరికీ బొట్లు పెట్టేస్తుంది. వదిన మరదలు వచ్చారు బొట్లు పిలవటానికి. అదే వదిన మరదలు, మీరు రిలాక్స్ అవ్వండి ఏసీలు వేసుకుని. మేము ఎండలో తిరిగి ఎప్పటికల్లా బొగ్గుల్లో అవుతాం. అట్లాగేనమ్మా. కుమారి పొద్దు నుంచి తుడుస్తానన్నావు కుమారి. అవునవును, థ్యాంక్స్ కుమారి. నువ్వు తుడిస్తేనే మేము పడుకోగలం ఇప్పుడు అలసిపోయి వచ్చి. మా అమ్మ ఫుల్ కలర్ఫుల్ చీర. నేను కెమెరాతో రాగానే నీ మొహం మండా చెప్పిసావు అని తిడతా చీరకుని సరి చేసుకుంటూ ఉంటుందండి. ఎప్పుడు జరిగే డ్రామా అనమాట. ఇన్ని వాళ్ళందరూ కామెంట్స్ అండి, ఇంత ఎండలో ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాము, ఏదైనా మంచి హాల్ బుక్ చేసుకునే పని కదా అంటున్నారు. వీళ్ళు కొన్ని ఎకరాల్లో ఒక ఎకరం అమ్మేస్తే పోలా చక్కగా హాల్ ఏంటి పెద్ద మ్యాన్షనే వస్తుంది. లేదు స్టీరింగ్ సుమ్మే, ఎంత వేడిగా ఉందో. కింద సీటు కూడా ఎమ్మ కాలిపోతుంది. అల్లుడి కోసం తిప్పలు తప్పట్లేదు, తప్పదు. ఇంకా ఈతకాయలు తెచ్చావా? తెచ్చేసి అందరు తినేస్తారు, నాకు కావాలి. తెచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టు. నా బాధ నాది. నాకు ఈతకాయలు అంటే మహా ఇష్టం అండి. ఇప్పుడు అవి అయిపోయినాయి అంటే మళ్ళీ చెట్లు ఎక్కాలి. ఫైనల్లీ పక్కన మా బాబాయ్ గారి ఇంటికి స్టైల్గా కార్ తీసుకుని వచ్చాను. అంత ఎండగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే కూడా సొంగ పడిపోయేలా ఉంది నాకు. ఈ ఇల్లు చాలా ఫేవరెట్ అండి నాకు, ఎందుకంటే చిన్నతనంలో ఎక్కువ మెమరీస్ ఇక్కడే ఉన్నాయి. పిల్లలందరం ఈవిడ పెదనానం అనమాట మాకు. ఇక్కడికి వచ్చి ఆడుకుని ఫుల్ సరదాగా గడిపేవాళ్ళం. ఫ్రూట్ చెట్లు కానీ పూల మొక్కలు కానీ ఇక్కడున్న వెరైటీస్ ఎక్కడ ఉండవు. అయితే ఈ పిన్నిని పిలిచేసి ఫర్దర్గా ఊళ్ళోకి వెళ్ళిపోదాం. కార్ లోపల వేడిగా అనిపించింది యాక్చువల్లీ, బయట కాస్త చల్లగాలి వస్తుంది, ఎండ తగులుతున్నా సరే. మా పిల్లలు మంచి బ్లాక్ గ్లాసెస్ లోపల ఏసీ వేసుకుని కూర్చున్నారు. వెళ్ళి కాసేపు హడావుడి చేసేద్దాం. అదిగోండి గుండపనేని మరియు బొర్రావారి ఆహ్వానం. శుభలేఖ అదిరిపోయింది. నేను నిన్నే చూసాను, మీకు తర్వాత చూపిస్తా. కూల్ నవరత్న ఆయిల్ యాడ్ గుర్తొచ్చిందండి. మస్ట్ నీడెడ్ డ్రింక్ అనమాట. హెల్త్ పాడైపోయినా పర్లేదు, ఇది తాగాల్సిందే. రేపు రండి, ఈవినింగ్ కూడా రండి. గుండపు నేను వెంకటరత్నం గారండి, మా ముత్తాత గారు. 80 acres రైతు అంట. ఇప్పుడు 80 acres అంటే అలా చూస్తాం మనము వావ్ అని చెప్పి. అప్పట్లో ఈయనకుంది. అండ్ ఇదిగోండి మా ముగ్గురు తాతల్లో పెద్దాత గారు, పెదనానమ్మ. సో ఫస్ట్ ఈ జంట అనమాట మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన, మమ్మల్ని ప్యాంపర్ చేసిన జంట. మా బాబాయ్ గారి ఫ్రూట్ గార్డెన్ అండి. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం నేను వ్లాగ్లో చూపించాను ఇవన్నీ కూడా. అప్పుడు ఈ వాటర్ యాపిల్స్ అయితే లేవు. మళ్ళీ సాయంత్రం ఏం పనుల్లో ఏం బిజీగా ఉంటామో ఇప్పుడే చూపించేస్తాను మీకు. ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి అంటే, కిళ్ళి వేసుకుని నోరు పండితే ఎర్రగా ఎలా ఉంటుందో, లేకపోతే కిళ్ళి మీద చెర్రీ గుచ్చిస్తారు చూడండి పెళ్ళిళ్ళలో, అలాగా అనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు. అబ్బా సూపర్. మా బొండక్కకి నాకు ఫోటోలు పిచ్చి, అర్జెంటుగా 2 ఫోటోలు క్లిక్ చేసుకుందామని ఇక్కడే ఫిక్స్ అయిపోయి ఉంచున్నాం అనమాట.
ఎన్ని యాంగిల్స్లో దిగినా ఫుల్ మజా రావట్లేదు అసలు. సరే ఇలా నుంచుందాం అలా నుంచుందాం అని చెప్పి రకరకాల యాంగిల్స్లో ఫుల్గా ఫోటోలు తీసుకుని అయితే వెళ్ళాము. తర్వాత ఒక కామెడీ జరిగింది, మీరు చూడాల్సిన కామెడీ అనమాట. మా బాబాయ్ ఫీజు అడుగుతున్నారండి ఫోటోలు తీసుకున్నందుకు. మా పొండకేమో తీసిన ఫోటోలు పంపిస్తాం ఫ్రీగా అంటున్నారు. ఇంకా పేడెరువు అంటండి, పేడెరువు ఇస్తుందంట. ఇక్కడ నుంచి బాగా క్లియర్గా రావట్లేదు. ఇలా చూడండి మీరు, పేడెరువు. ఏ బాబాయ్ పేడెరువు ఓకేనా? కాదమ్మా, నేను ఫీజు ఇమ్మంది చెట్టుకి పోషణ చేయాలి. అది చెట్టుకు పోషణ. గేదెలు ఉన్నాయా లేకపోతే ఆవులు ఉన్నాయా? బఫెలో ఫార్మ్స్ ఉన్నాయి మాకు సిటీలో. ఆవుకు సంబంధించింది ఏదైనా చెట్టుకి అవసరమైంది నేను తెప్పించుకుంటా. ఫీజు డబ్బులు రెడీగా లేవంటున్నారు, ఫోన్ పే చేయండి. గేదె తలుచుకుంటే పేడే కాదు చాలా వస్తాయి, అన్ని తెచ్చి ఇక్కడ పోస్తాం. నాకు గేదె దానికి సెట్ అవ్వమ్మా, ఆవు అమ్మ సెట్ అవన్నీ మేము చూసుకుంటాం. మీరు అలా అయితే గచ్చిబౌలి హైదరాబాద్ రండి, 3 ఆవులు ఉన్నాయి. అవన్నీ కూడా అన్లోడ్ చేసుకోండి. మూత్రం, గోమూత్రం, ఆవు పేడ అన్ని వచ్చి మీ చెట్లకి వేస్తాం. అట్లాగే దీంట్లో ఏ మాత్రం మాట తప్పినా మటన్ తప్పినా మరొక చూపిస్తాం. ఓకేనండి, ఓకే. ఇంకా అవసరం లేదండి, ఈ చెట్టు ఏం పెద్ద బాగాలేదు. మనం పక్కింటికి వెళ్ళి ఇంకో చెట్టు దగ్గర దిగుదాం. అవసరం లేదు ఈ ఫోటోలు మనకి. హలో, రండి రండి. పెద్దదాని అయిపోయావు. ఎవరెంత స్పీడ్ మీ అమ్మాయి అంటే నమ్ముతారు శిరీష. మా అమ్మాయి లాగా రెడీగా ఎవరు ఉండరు. ఎవర్ గ్రీన్ క్యూట్ గా. రేపు పొద్దున రేపు సాయంత్రం పంచులు. అయ్యో ఇవాళ సాయంత్రం పొద్దున్నే కాదు ఇట్లా నీకు చెప్తాదా. ఇవాళ సాయంత్రం, రేపు పొద్దున, రేపు సాయంత్రం, ఎల్లుండి పొద్దున, ఎల్లుండి సాయంత్రం, సాయంకాలం కూడా, ఆదివారం మధ్యాహ్నం దాకా నీకు మన ఇంట్లోనే భోజనాలు. అన్నయ్య పంచుల ఫంక్షన్ సరేనా? ఆదివారం దాకా బాగా డాన్స్ వేయాలి సరేనా? సంగీత్కి ఎన్ని పాటలు నేర్చుకుంటున్నావు? అబ్బా ఎంత బారుగా ఉన్నాయో, నేనైతే ఎక్కడ చూడలేదు. ఈసారి వర్షాలు పడంగానే కింద వచ్చి దీని బేబీస్ని అయితే నేను బుక్ చేసేసుకున్నాను. హైదరాబాద్ ఇంట్లో పెట్టేసుకున్నాము. ఎంత బాగుందో తులసమ్మ చూసారా? అబ్బా ఎంత గుబురుగా ఎంత హైట్ గా ఉందో, భలే అనిపిస్తుంది. మామూలుగా బుజ్జి తులసమ్మల్ని క్యాజువల్ గా చూస్తాము నార్మల్ గా. ఈ తులసమ్మ చాలా పెద్దగా చాలా బాగుందండి, హెల్దీగా ఉంది. ఇక్కడ ఒక గుమ్మం దగ్గర చూసానండి, భలే అనిపించింది. మందార పూలు ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టారు. భలే ఇన్నోవేటివ్ ఐడియా లాగా ఉంది. మీకు కూడా పనికొస్తుందేమో చూసేయండి. ఇక్కడ ఇంటి ముందు ఒక గణపైని ఎంత బాగా అసలు ఎర్రమందారాలతో పూజించారంటే ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే. భలే పెట్టారండి, అసలు ఎంత ఆర్టిస్టిక్గా ఉందో. కారు ఎండలో పెడితే ఇంకా కూర్చోవతి అవ్వట్లేదు, అందుకని ఎక్కడ వేప చెట్లు ఉంటే అక్కడ ఎత్తుక్కుని మరీ చెట్ల కింద పెట్టేసుకుంటున్నానండి. ఇంటికి అటుపక్క నుంచి కూడా మెట్లు ఉన్నాయి. మా పున్నమ్మకి ఇంటికి వస్తున్నాం. పొద్దున్న కాళ్ళకి పసుపు రాసింది కదా ఆ అక్క అనమాట. అయితే ఆ అటు అంతా తిరిగి మెట్లు ఎక్కడం ఎందుకులే, ఇటు నుంచి ఈజీగా ఉంది అని చెప్పి ఇటు వచ్చేసినాం. ఇదిగో చూసారా, కోడి పెట్టలు పెట్టడానికి ఈ గ్రిల్స్ ఆర్ మెస్ ఏమంటారో వీటిని, భలే అందంగా ఉన్నాయి. చూసేయండి మీరు కూడా. పాపం గడుచుకుంటున్నాయి, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అదిగోండి వాళ్ళ రోజు పాలిచ్చే గేదె, రోజు గేదె ఇచ్చే పాలను పోతున్నాను. ఎండకి ఏం మాట్లాడేది అర్థమే అవట్లేదు నాకు. సో రోజు పాలిస్తుందండి ఈ గేదె. చూసారా, లక్ష్మీదేవి అంటే ఇదే అసలైన లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఫోటో కాదు, ఇలా సిరుల తల్లి అనమాట. ఎంత ధాన్యంతో నిండిపోయింది ఇల్లంతా. సూపర్గా ఉందక్క నిజంగా. ఎంత బాగుందో చూడడానికి. అదిగోండి అమ్మవారు వస్తున్నారు టీవీలో. ఎంత మంచి టైమింగ్ అసలు, టీవీలో కూడా అమ్మవారు వస్తున్నారు. సూపర్ అక్క, తప్పకుండా వచ్చేసాయి అన్ని ఈవెంట్స్ కి. నువ్వు లేకపోతే మాకు సందడి లేదు అక్కడ. మంచి గ్రే కలర్ లో ఇల్లు ఒకటి కనిపించిందండి. ఇది ఎవరిది అంటే ఏదో రైతు భరోసా హౌస్ ఉంది, మనకైతే ఏం అర్థం అవ్వలేదు. ఇల్లు బాగుంది. చూసారా పప్పాస్కాయలు ఎంత బాగున్నాయో. ఒక ఫోటో తీసేసుకుందాం. ఫోటో కోసం చెట్టు కింద నుంచున్నాను. మా వదినమ్మ కయ్యి మంది ఎండలో నుండి పరిగెత్తాము. కృష ఏం చేస్తున్నామ్మా? ఏంటి
ఇక్కడ ఏమన్నా పర్ఫార్మెన్స్ ఇచ్చాడా ఏంటి? నేను చూడనప్పుడు నేను భోజనానికి బయటకు వెళ్ళి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఇచ్చాడా ఏంటి? ఏమన్నా అలా ఇస్తున్నావు ఏంటి ప్యాక్లు? అదేదో డబ్బులే నిజంగానే ప్యాక్లు ఎందుకు డబ్బులే. నిన్నటి నుంచి ఆట అవ్వలేదమ్మా బంగారం, నిన్నటి నుంచి ఆట అవ్వలేదా? ఇవాళ ఫ్రెష్ ఆట మొదలెట్టారా? ఎంత కూల్ అండ్ కంపోజ్డ్ అంటే ఈ బుడ్డ అరగంట నుంచి పేక ముక్కలు మీద వేస్తున్న ఆ స్మైల్ అనేది పోకుండా భరిస్తున్నాడు. మేమందరం వెళ్ళాక దీన్ని ఉతికేస్తాడు పక్క తీసుకెళ్ళి, రామ్మ బంగారం పక్కకు రా అని చెప్పి. మా బంగారు కొండ బ్లౌజులు ప్యాక్ చేస్తుందండి. రేపు ఈవినింగ్ మెహందీ ఫంక్షన్కి బ్లౌజ్ ఫోల్డ్ చేసి ఇస్తున్నాడు. నైస్, థ్యాంక్ యూ బ్రో. మా కజిన్, కొత్త కజిన్ ఫోల్డ్ చేసి ఇస్తున్నాడంట. పొద్దున అన్నట్టు మీకు విషయం చెప్పాలండి, నన్ను పొరపాటున ఆంటీ అనబోయాడు. టీ అనే లోపే కట్ చేసినాం. యూనివర్సల్గా అందరికీ అక్కనే బాబు, యూనివర్సల్గా అందరికీ అక్కనే బాబు, దయచేసి అక్క అని పిలువమ్మా. అవసరమైతే నీకు వెళ్ళేటప్పుడు కూల్ డ్రింక్ కేసు ఒకటి ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాను. అప్పటి నుంచి పాపం బుడ్డాడు అక్క అని పిలుస్తున్నాడు. సో మొత్తానికి చాలా కష్టపడి నాకు పని తప్పించారు. మా వదినమ్మ బ్లౌజుల ముక్కలన్నీ పెట్టి ప్యాక్ చేయండి అంది. బుడ్డాళ్ళు ఇద్దరు అందుకున్నారు. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మధ్యాహ్నంతో నా వ్లాగ్ అయిపోయింది అనుకున్నాను. నేను ఇంకా లెంత్ పెరిగిపోతుందేమో అనుకున్నాను కానీ అండి, చూపించే కొద్దీ చూపించాలనిపిస్తుంది నాకు. సో ఈవినింగ్ డిన్నర్ టైం అయింది. నేను ఇప్పటిదాకా రేపటి వ్లాగ్ ఎడిటింగ్ చేసుకున్నాను మా ఇంట్లో. సో పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అది చూసారా లైట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అరుగంతా లైట్స్తో నింపేశారు. సో అటుపక్కకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్స్ అవి కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. అయ్యో, ఇక్కడ ఈ చెట్టు ఎందుకు ఇలా పడిపోయిందో అర్థం కావట్లేదు. గాలివాన ఏమైనా వచ్చిందా లేకపోతే ఈ ఫంక్షన్ కోసం ఏమైనా కొట్టారో తెలియదండి. మా వాళ్ళని అడిగి కనుక్కొని చెప్తాను మీకు. ఇటుపక్క అయితే ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఇదిగోండి బకెట్లు, మీకు తెలుసు కదా. ఇదిగోండి మా మావయ్య ఎవర్ గ్రీన్ అండి, మా చిన్నప్పటి నుంచి చక్కగా అలా దగ్గరుండి కూర్చుని ఆర్గనైజ్ చేసి చేపిస్తూ ఉంటారు అనమాట. ఈరోజు నైట్ ఏమేమి వండుతున్నారు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా వంట చేసే జోను డిసైడ్ అవ్వలేదన్నమాట. లైక్ ఎటుపక్క చేయాలి ఏంటి, లైక్ స్టేజ్ ఎక్కడ వేయాలి అని. సో ఆ ఇదిలో మేము క్లీనింగ్ అనేది కొంచెము ప్రీ ప్లాన్డ్గా చేయించలేదు. ఈ మధ్యలో వర్షాలు అయి పడిపోయి ఇలా గడ్డొచ్చేసింది. బట్ పర్లేదమ్మా అని పాపం వాళ్ళు అర్థం చేసుకుని ఆ కింద పరదా లాంటిది వేసుకుని అయితే గబగబా కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. మరి రెసిపీస్ ఏముంటాయి, మా డిన్నర్లో మేము ఏమేమి తింటాము అనేది చూపిస్తూ ఉంటాను, చూసేసేయండి. ఎక్కువగా కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి కదండి, చిప్పలు కొబ్బరికాయ కొట్టయితే స్టార్ట్ చేశారు. మెయిన్ ఈవెంట్ అయితే రేపు అనమాట. ఆ సాంబార్ చూసారా ఎంతలా మసులుతుందో. పొద్దున మా ఇంట్లో సాంబార్ కూడా అదరగొట్టేశారు. ఈ వంట తమ్ముడు అయితే చితకొట్టేస్తున్నట్టున్నాడు. మంచి వాసన వస్తుంది, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. అక్కడేమో రకరకాల వెజ్జెస్ అండి. మేబీ రేపటి వరకు కూడా అనుకుంటలేండి, అన్నీ ఒకటేసారి తినలేం కదా. ఇంకా రేపటి లంచ్ కోసం కూడా తెచ్చుకున్నట్టున్నారు. సో అంత చక్కచక్కలు యాడ్ చేస్తున్నారు. ఏంటో జల్లేస్తున్నాడు సాంబార్ పౌడర్. ఏం కంపెనీ? ఎంటీఆరా? ఎంటీఆర్ అంటండి. నేను ఇంట్లో కూడా ఎంటీఆర్ వాడతాను. ఇంకా యాక్చువల్లీ జల్లక ముందే చాలా మంచి వాసన వచ్చింది. ఇంకా జల్లాక ఇంకా గుమగుమలే చుట్టుపక్కలంతా. సో తిను డెకోర్ మేనేజర్ అండి. సో డెకరేట్ చేసే అతను చాలా ఎంగేజ్లో బాగా చేస్తున్నాడు. అండ్ ఇదిగోండి ఈ వెనకాల మంచి గులాబీలతోటి అయితే ఈ స్టేజ్ ఇది స్టార్ట్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇదంతా కూడా పెడతారు. ఇంకా రేపు మీకు కంప్లీట్ లుక్ అయితే చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఫ్రెష్ బంతిపూలు, నా ఫేవరెట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. ఈ రెండింటి కాంబినేషనే అద్భుతం, అసలు కళ్ళకి మంచి కళ్ళగా కనిపిస్తుంది. అండ్ ఇవి చూసారా వెనకాల బొకేస్ తెచ్చేసారు ఏకంగా. వెనకాల గుత్తులు గుత్తులుగా స్టేజ్ మీద డెకరేషన్కి అనుకుంటా. ఆ గడ్డి పూలు కొన్ని లాగేసుకుని మేము హెయిర్ స్టైల్కి వాడిస్తే పోద్దేమో. అడిగితే ఇస్తాడో తంతాడో మరి, అడగాలి మరి ఒకసారి కదా. రేపు బాబు ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, హోలీ గన్స్ అడిగాను కదా, తీసుకొచ్చావా? ఎన్ని తెచ్చావు? మొత్తం 12 తీసుకొచ్చాను. 12 తెచ్చావా? ఓకే, అన్ని పని చేస్తున్నాయా? ఓకే, ఏమైనా డ్యామేజ్లు ఉంటే డబ్బులు ఇచ్చేస్తాంలే, కంగారు పడుకో. ఎందుకంటే మంచి యంగ్గా ఉన్న పిల్లలు ఆడుకుంటారు. ఓకే ఓకే. ఇంకేమైనా ప్రాప్స్ తెచ్చావా? ఇంకేం తెచ్చావు? మన చెంబులు అడిగాం మేడం. చెంబులు ఒక 4 తీసుకొచ్చాను. 4 దొరికినాయా? 4 దొరికినాయి. అయ్యో ఓకే. ఇవి బిందులమ్మా? బిందులు 5 తీసుకొచ్చాను. 5 తీసుకొచ్చాయి కూడా అక్కడే ఉన్నాయి. ఓ జల్లెడి బిందులు రెడీ. ఓకే, ఆ ఆరెంజ్ కలర్ బంతిపూల దాంట్లో చుట్టేస్తారు. ఎప్పుడు చేస్తారు అవన్నీ? అవన్నీ కొంచెం ఒక గంట, ఒక 1 అవర్లో అన్ని. అక్కడ మీకు జోన్ చెప్పారు కదా, అక్కడ వేయాలి. ఎక్కడైతే ఆ వెహికల్ ఆగిందో అక్కడ వస్తుంది, ఇటు తూర్పుకు చూస్తూనే. ఇప్పుడు ఈ స్టేజ్ ఎలా అయితే తూర్పు చూస్తుందో ఈస్ట్ డైరెక్షన్ లో, అది కూడా అంతే. ఓకే ఓకే, సరే అమ్మా. ఓకే, కీప్ గోయింగ్. ఏమైనా ఉంటే చెప్పు, నాకేమైనా డౌట్స్ ఉంటే నేను వస్తాను మళ్ళీ. బాబుకి రేపు స్నానం చేయించే కుర్చీ అండి.
కుర్చీ అని స్టూల్ చూపిస్తే నాకు కంగారు వచ్చింది, ఏంటిది కుర్చీ అని ఇలా ఉందని. లేదు మేడం ఫిట్టింగ్ ఇంకోటి ఉందంటున్నాడు. ఓకే ఓకే. ఓ చూసారా ఇలా అంటే కొంచెం కింద కూర్చుంటాడు బుడ్డాడు, దీని మీద ఇంకేం లేదు, అలా కూర్చుంటాడు డైరెక్ట్. ఓ నైస్ నైస్. ఎందుకంటే వాటర్ పడినా సరే వెనకాలైతే బాహుబలి చైర్ లాగా బాగుంది డిజైన్. అదేలే వాటర్ పడినా కూడా ఏం అవ్వకుండా. ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే నైస్ నైస్ బాగుంది, వెరీ నైస్. ఇక్కడ పచ్చగా ఇలా గుత్తులు గుత్తులుగా పెట్టారండి. నేను మర్మం ఆకులు అనుకున్నాను, మర్మం లాంటివంట, మర్మం కాదంట. కానీ ఆరెంజ్ పక్కన గ్రీన్ అదిరిపోయింది చూస్తుంటే. ఇదిగోండి బిందెలు ఇట్లా మీనాకరీ డిజైన్తో వస్తున్నాయి అంట ఇప్పుడు. సో అందంగానే ఉన్నాయి, బట్ ఒకప్పుడైతే చక్కగా రాగి బిందెలు బాగుండేది. ఆ లుక్ వేరు, ఈ లుక్ వేరు. మరి ఇప్పుడు ఈ జెన్సీ కిడ్స్కి ఇవి నచ్చుతాయేమో చూద్దాం. మరి ఎల్లో కలర్ జల్లిడి, జల్లిడి హోల్స్ భలే స్పష్టంగా ఉన్నాయి. బుడ్డడికి వేసవకాలమే కాబట్టి చల్లనీళ్ళతోటి ఫుల్ ఆడుకోవచ్చు. సో నైట్ భోజనాలు స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ నెయ్యి మిస్సింగ్. సరే ఇప్పుడు ఆ ఎద్దడిలో ఎక్కడ ఎత్తుక్కుంటామని ఇంట్లో వంటింట్లో నుంచి తెమ్మంటే పాపం నా అల్లుడు నేను తెస్తానత్తా అని వెళ్ళాడు అనమాట. ఇప్పటిదాకా తెగ తిరిగేసాను, తెగ వాగేసాను కదండి, నాకు కూడా ఆకలేస్తుంది. మరి నా భోజనం కూడా రెడీ అయిపోయింది, తినేసి వాళ్ళకి రెస్ట్ తీసుకుంటాను. మరి వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.